త్రాగునీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు 5 నెలల నుండి సరఫరా బంద్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం ఇటికేల గ్రామంలో గత 5 నెలల నుండి త్రాగునీరు రావడం లేదని గ్రామస్తులు రోడ్డుపై ఖాళీ బిందెలు రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సెక్రటరీని అడిగితే గ్రామంలో నిధులు లేవని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా గ్రామంలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించి మాకు సకాలంలో త్రాగునీరు అందించాలని అధికారులను వేడుకున్నారు. మా విలేజ్ ఇటుకేల గత 5 నెలల నుంచి మాకు నీటి సమస్య చాలా ఉంది. ఇక్కడ ఇంతకుముందు కూడా ఇదే 5 నెలలు కాకుండా గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అయినా కూడా మా ఇటుకేల విలేజ్లో మాత్రం పక్కాగా నీళ్ళ సమస్య ఉంది. మళ్ళీ ఒకటి, సొంతంగా కొంతమంది బోర్లు వేసుకుంటున్నారు. ఆ బోర్లు వేసుకున్న వాళ్ళు కూడా మన విలేజ్ వాళ్ళే కదా, మన ఊరు మన ఒక్క కుటుంబం లెక్కలు ఉంటున్నాం కాబట్టి వాళ్ళ బోర్లు వేసుకున్న వాళ్ళు కూడా వాటర్ ఇవ్వాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను. మళ్ళీ అదే రకంగా మన ఏమంటారు, ఇంటి పన్ను కానీ నల్ల బిల్లు 2 తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలో ₹1 లేదంటున్నారు. మేడం దగ్గరికి ఆల్రెడీ వెళ్ళారంట. వెళ్ళిన తర్వాతకి నా గ్రామ పంచాయతీలో ఏం డబ్బులు లేనప్పుడు నేను ఏ రకంగా తీసుకురావాలంటే, మీరు ఏ రకంగా తీసుకొస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తంలో ఇటుకేల విలేజ్లో నీళ్ళ సమస్య మాత్రం తీర్చాల్సిందిగా అనుకుంటున్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా కేసీఆర్, ఆయన దగ్గరికి పోదామంటే అక్కడ పర్మిషనే ఇస్తలేరు, ఆయన బయటకు కూడా వస్తలేరు. మరి ఆయనతో మాకు మేము గెలిపించుకొని లాభం ఏమిటి? ఆయన నన్ను ఒక్కసారి మీ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ కేసీఆర్ వరకు చేరి, మా ఎమ్మెల్యే కేసీఆర్ కదా, ఆయన వరకు చేర్పించి మా ఇటుకేలకు నీళ్ళ ప్రాబ్లం సమస్య తీర్చాలని మీ ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కట్టించిన ట్యాంకీలకు నీళ్ళు ఎక్కిస్తారు, అట్లా ఎక్కియొద్దని మేము ధర్నా చేస్తున్నాం. మాకు నీళ్లు రాక 2 నెలలు అవుతుంది, నల్ల నీళ్ళు రాక. మేము ఎప్పుడు అన్నం వండుకోవాలి, ఏం పని చేసుకోవాలి, ఇంటికాడ ఉండి మాకు ఎట్లా బతాం? మేము ఎవరు లేరా? ఇటుకలు ఓట్లు వేసినప్పుడు అందరు వస్తారు, ఇప్పుడు ఒక పెద్ద మనిషి కానొస్తలేడు. మేము ఎటు పోవాలి నీళ్ళ కోసము? 3 ట్యాంకీలు ఉన్నాయి. ఒక ట్యాంకీకి కరెంటు ఒక రోజు ఒక వాడకుంటది, ఒక వాడకుండది. చాటగాని ముసలి ఉంటుంది, దానికి నీళ్ళు ఎవడు పోయాలి? చాతనైన వాళ్ళము ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాము, ఉప్పు నీళ్ళు పట్టుకుంటాం. మేము తాగే నీళ్లు, మేము వాడుకునే నీళ్లు మీరు వచ్చి తాగురి. ఇచ్చేటోళ్ళు మాకు అవ్వాలి, ఏమేమి ఇస్తురో వాళ్ళు వచ్చి రర్రి ముంగట్టుకు వచ్చి మాట్లాడురి. మేమేమైనా కడతలేమా? ఇంటి పన్ను కడతలేమా? కరెంటు బిల్లు కడతలేమా? ఏ బిల్లు కడతలేము? గ్రామ పంచాయతీకి ఏమి ఇస్తలేము, బయట కాలాలు ఏమి ఇస్తలేరు. ఎందుకు నిధులు లేవు? మేము కట్టేటి కడతానే ఉన్నాం కదా, ఏమన్నా తక్కువ కడుతున్నామా? తక్కువ కడితే వచ్చి తీసుకోరు మా దగ్గర. మాకు కరెక్ట్ నీళ్ళు ఇడసబెట్టురి. టైము మేము ఎప్పుడు అన్నం వండుకోవాలి. 500 కూడా లేకపోతే పొద్దున్న నుంచి ధర్నా చేస్తున్నాం. వచ్చి రమ్మను. మేము ఇప్పుడు మనిషికి ₹1000 వేస్తాం గ్రామ పంచాయతీ. ఎన్ని కడతామో కడతాం. నల్ల నీళ్ళు రావాలి. ఒక వాడకు వస్తుంది ఎట్లా, ఒక వాడకు రాదు ఎట్లా? నల్ల ఎందుకు ఇస్తాడు? ఏం చేస్తారు? ట్యాంకీలకు నీళ్ళు ఎక్కిస్తే 3 ట్యాంకీలకు నీళ్ళు ఎక్కియాలి, లేకుంటే మొత్తం బంద్ పెట్టాలి. లేకుంటే చేసి పెట్టి ట్యాంకీలు కూడా కొడతాం. ఏడుకెళ్ళి వస్తున్నాయో నీళ్ళు, ఏడుకెళ్ళి వస్తున్నాయో వాళ్ళకి ఎవరు ఎక్కిస్తారు? మేము కూడా సొంతంగా వేసుకుంటాం, మేము కూడా మనిషికి పైసలు వేసుకుంటాం. అంతా ఇంత మేము పని చేస్తున్నాం, వాళ్ళ లెక్కలో మేము వేసుకుంటాము. ట్యాంకులకు నీళ్ళు ఎక్కిస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.